ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. మీ స్నేహితులు కూడా షేర్ చేయండి. ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వైకుంఠ ద్వాదశి అంటారు. ఇవి తిరుపతి పుణ్యక్షేత్రంలోనే కాకుండా ఇతర వైష్ణవ దేవాలయాలన్నింటిలో కూడా వైభవంగా నిర్వహిస్తారు. దాని గురించి తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి మరునాడు వైకుంఠ ద్వాదశి అంటారు. వీటిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు, ముక్కోటి ద్వాదశి అంటారు. ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి నాడు అరుణోదయ వేళలో ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలో ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. సూర్యోదయం వేళ శుభప్రదమైన వేళ, ఆ రోజు ముక్కోటి ద్వాదశి నాడు అక్కడ కోనేటిలో స్నానం చేసినట్టయితే అన్ని తీర్థాలు అక్కడే ఉంటాయి కాబట్టి స్నాన ఫలితం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి పూర్వం బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. సమస్త లోకాల్లోని అన్ని తీర్థాలు స్నానం చేసేటట్లుగా నాకు వరం ఇవ్వమని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇన్ని బ్రహ్మాండాల్లో ఏ తీర్థంలో ఎక్కడ స్నానం చేస్తే ఎంత అనేది నాకు కూడా అవగాహన లేదు కాబట్టి, అయినా శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో ఉన్న కోనేటిలో గనక స్నానం చేసినట్టయితే వైకుంఠ ద్వాదశి నాడు మీకు అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. అలా ఆనాటి నుంచి అది ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే ఇప్పుడు తిరుపతిలో ఉన్న దాదాపు 10-15 లక్షల మంది, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళంతా అందరూ ఒకేసారి వచ్చి అక్కడ కోనేటి తీర్థంలో స్నానం చేసే అవకాశం ఉండదు కాబట్టి, వారు అవకాశం ఉన్నవారు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని, అలాగే వైకుంఠ ఏకాదశికి ప్రతి వైష్ణవ దేవాలయంలోనూ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అక్కడ దర్శనం చేసుకున్నా కూడా మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నంత పుణ్యం తప్పనిసరిగా వస్తుంది. అందరూ వెళ్ళి అక్కడే తోసుకుని ఇబ్బంది పడే కంటే కూడా ఎవరి గ్రామంలో అక్కడ ఉన్న శ్రీ వైష్ణవ దేవాలయాలు అంటే రామాలయం, కృష్ణాలయం, వెంకటేశ్వరాలయం, ఇతర ఆలయాల్లో ఈ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అక్కడ చక్కగా మీరు ఉదయం దర్శనం చేసుకోండి. అలాగే వైకుంఠ ద్వాదశి నాడు మీరు స్నానం చేసేటప్పుడు గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కృష్ణ కావేరి జలస్మిన్ అంటూ ఈ వైకుంఠ ద్వాదశి నాడు కోనేటిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని కోనేటిలో నేను స్నానం చేస్తున్నా అని సంకల్పం చెప్పుకుని మీరు చక్కగా స్నానం చేసినట్టయితే కూడా మీకు ఆ పుణ్యం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే అందరూ ఒకేసారి ఎన్ని లక్షల మంది వెళ్ళి కోనేటిలో స్నానం చేయటం అసాధ్యం. అందుకని పెద్దలు అలా చెప్తూ ఉంటారు. అయినా సరే భగవంతుడు సర్వవ్యాప్తి కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉంటాడు. పరమాత్మ లేని ప్రదేశమే లేదు కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు వైకుంఠ ద్వాదశి నాడు లేదా మీ దగ్గరలోని తీర్థాల్లో వెళ్ళి ఆ తీర్థంలోనే నేను కోనేటి తీర్థంలో స్నానం చేస్తాను, ఇక్కడ స్నానం చేస్తున్నాను కూడా చెప్పుకొని కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర నదుల్లో కూడా స్నానం చేసుకుని ఆ కోనేటిని తలుచుకునే మనసులో మానసంగా చేసే మానసిక పూజకే ఎక్కువ ఫలితం ఉందని చెప్పి కూడా మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మానసిక పూజ ఇచ్చే ఫలితం ఏ పుణ్యమే ఇవ్వలేదు కాబట్టి మానసిక తీర్థంగా అలా స్నానం చేసుకోవచ్చు. అట్లా చేసుకోండి. అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే పరమాత్మను ఆ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ద్వాదశి నాడు చక్కగా విష్ణు సహస్రనామాలు, కృష్ణనామాలు, రామనామాలు చదువుకుని చక్కగా ధరించండి. అలా చేసుకుని కూడా మనం ధరించవచ్చు. వైకుంఠ ఏకాదశి నాడు తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం ఏర్పాటు చేస్తారు. చక్కగా అక్కడ దర్శనం చేసుకోండి. అందరూ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేయాలని అదృష్టం ఉంటే వెళ్ళవచ్చు, లేదని బాధపడక్కర్లేదు. చక్కగా మీ దేవాలయాలను దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకోండి. అలాగే వైకుంఠ ద్వాదశి నాడు కూడా మీరు స్నానం చేసేటప్పుడు ఇలా కోనేటిలో తీర్థంలో కూడా నేను స్నానం చేసిన ఫలితం ప్రసాదించమని గోవిందుని మీరు కనుక ప్రార్థన చేసినట్టయితే తప్పనిసరిగా మీకు ఆ ఫలితాలు వస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గరుడ పురాణం ఏం తెలియజేస్తుందంటే, గరుడ పురాణం మూలం మీరైనా చదవచ్చు, చక్కగా కొనుక్కుని చదవండి, ఏ ప్రమాదం లేదు, చాలా మంచిది చదువుకోవటం కూడా. కోనేటిలో ఉన్న మండపంలోనే శ్రీ వెంకటేశ్వరుడు అమ్మవారి సైతంగా 365 రోజులు అక్కడే ఉంటాడని కూడా ఖచ్చితంగా గరుడ పురాణం తెలియజేస్తుంది. కాబట్టి
ఒక ముక్కోటి ద్వాదశి నాడే కోనేరులో స్నానం చేస్తే పుణ్యం అని కాదు, ప్రతిరోజు అక్కడ పుణ్యం ఉంటుంది, స్వామి అక్కడే ఉన్నాడు అని చెప్పి స్పష్టంగా గరుడ పురాణం తెలియజేస్తుంది. ఆ కోనేరులోనే ఆయన 365 రోజులు అక్కడే ఉంటాడంట స్వయంగా అమ్మవారితో అని చెప్పి ఆ మండపం ఉంది కదా, మండపంలో. అందుకని అక్కడ మీరు స్నానం చేయడం ఏ రోజు చేసిన విశేషమే. కాబట్టి ఆ ఒకరోజే వెళ్ళి తెలుసుకుని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు, అలా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, భక్తులు ఎక్కువగా తిరుపతి వెళ్తూ ఉంటారు. ఒక ఆయన నాకు 15 రోజులకు ఒకసారి నేను తిరుపతి వెళ్తాను, నెల రోజులకు వెళ్తాను అని చెప్పారు నాకు. అలా వెళ్ళటం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు ఒకసారి దర్శనం చేసుకుని ఇంకొకటికి మళ్ళీ అవకాశం కలగజేయండి. లేదా ఆ డబ్బులు పెట్టి వేరే బేద భక్తుడిని వెంకటేశ్వర దర్శనానికి పంపిస్తే ఆ వచ్చే పుణ్యం ఎంతో ఎవరో చెప్పలేరు. అందుకని అలా చేసుకుంటే మంచి పుణ్యం వస్తుంది. మీరు దర్శనం చేసుకున్నారు కదా, వేరే పేదవాడు కూడా మీరు డబ్బు సహాయం చేసి అతన్ని తిరుపతి పంపించండి. ఆ పుణ్యం లెక్కించడం బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కాదు.